శ్రీమద్ రామాయణము బాలకాండ 14వ సర్గ. 1 సంవత్సరం గడిచింది. అశ్వమేధ యాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగం ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞం ప్రారంభించారు. వేద విధులైన ఋత్విక్కులు వేదములో చెప్పిన ప్రకారము యజ్ఞం చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవక్తము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతలను నలగొట్టి రసము తీశారు. దీంతో యాగములో మాంజమించిన శవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ శవమును కూడా నిర్వర్తింపజేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొరలకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాదిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయంలో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరంగా జరుగుతుండేవి. యాగములో ఉపస్తంభములు నిలుపవలసిన సమయం వచ్చినది. బెల్వవృక్షము కర్రతో చేసిన ఉపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, మోదుగు కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేట్లు పాతారు. ఆ ఉపస్తంభములను బంగారంతో అలంకరించారు. ఆ 21 ఉపస్తంభాలను రంగుల వస్త్రములతో అలంకరించారు. వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చుంటకు వీలుగా గరుడుని ఆకారంలో ఒక వేదికను కూడా నిర్మించారు. తరువాత విధి ప్రకారముగా ఆ హోమంలో కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కల్పసూక్త ప్రకారంగా అశ్వమేధ యాగము 3 రోజులు వేదోక్తంగా జరగాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఉక్తము, 3వ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. అవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగం పూర్తయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమునకు హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమునకు అధ్వర్యునకును, దక్షిణమున ఉన్న దేశమునకు బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమునకు బ్రాహ్మణులను దానంగా ఇచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణేలు, 400 కోట్ల వెండి నాణేలు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయ ప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడడానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణేలను దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహుకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూసి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగమును నా చేత చేయించారు. తర్వాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నా చేత ఒక యాగము చేయించవలసింది అని ప్రార్థించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 14వ సర్గ సంపూర్ణం.